పెళ్లి ఇంట్లో ఆనందోత్సవాల మధ్య విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కూతుర్ని వివాహానికి తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడ్డంతో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన పార్వతీపురం మంజం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయి జంగిడి భద్రా సమీపంలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చాపరాయి జంగడి భద్రా గ్రామం నుంచి పెంగు గ్రామంలో జరిగే వివాహానికి పెళ్లి కూతురుతో పాటు కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఆటో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మండంగి జిల్లీకి వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కూతురుతో పాటు మరో 11 మంది గాయపడగా వారిని స్థానికులు వెంటనే భద్రగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాతులను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఎలివెన్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వేడుకకు వెళ్తూ ఉండగా జరిగిన ఈ ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.